పూర్తి కాని ప్రాజెక్టులు, పనిచేయని మైనర్ ఇరిగేషన్ లిఫ్ట్లు, తలాపున కృష్ణానది పారుతున్నా పాలమూరులో రైతుల పొలాల్లో కనిపించని పచ్చదనం కొందరిలో ఆవేదన పెంచింది. ఆ వేదన నుంచే బోర్ల ఆలోచన పుట్టుకొచ్చింది. మంచొచ్చేడవు ఆ బోర్లతోనే ఏటా 2 పంటలు పండిస్తున్నారు. కృష్ణానది ఒడ్డున అసలేం జరుగుతోంది, రైతులు ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. కృష్ణానది పుట్టుక మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద మొదలవుతుంది. సముద్రంలో అంతర్లీనమయ్యే వరకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కృష్ణా తీరం వెంబడి సాగు ఎలా ఉందన్న విషయాన్ని V6 గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. పచ్చదనం ఉట్టిపడుతున్న ఈ ప్రాంతమంతా పాలమూరు జిల్లాలో కనిపిస్తోంది. పైకి 2 పంటలు పండే భూములుగా ఇవి కనిపిస్తున్నా వీటి వెనుక మరో కోణం దాగుంది. మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా జిల్లాలోని మాగునూరు మండలం తంగిడికి దగ్గర రాష్ట్రంలో ప్రవేశిస్తున్న కృష్ణమ్మ, మాగనూర్, మక్తల్, ఆత్మకూర్ మండలాల మీదుగా జూరాల చేరుకుంటోంది. అక్కడి నుంచి బీచుపల్లి, కొల్లాపూర్ మీదుగా శ్రీశైలం వెళ్లే వరకు జిల్లాలో దాదాపు 300 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. ఇంత ఉన్నా ఒకప్పుడు చుక్కనీరు అందకపోవడంతో కొందరు పక్కదారి పట్టారు. జిల్లాలో నదీ ప్రవాహం ఉన్న చోట మోటార్ల సాయంతో నీటిని పొలాల్లోకి పంపు చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులు ఇక్కడ 1 ఎకరా 2 ఎకరాలు కొనుక్కొని దాన్ని 10 ఎకరాలు 20 ఎకరాల వరకు చేసుకొని 100 ఎకరాలు చేసుకున్నారు. చిన్నకారు రైతులు 100 నుంచి 200 దాకా మోటార్లు పెట్టుకొని అక్కడ నుంచి నీటిని తీసుకొని జీవనం గడుపుతున్న స్థితి. ఈ నది ఇరుకు కావడం వల్ల ఆ అవకాశం కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. కృష్ణా తీరం వెంబడి సాగయ్యే భూములన్నీ భూమికి పచ్చని రంగేసినట్టుగా కనిపిస్తుంటాయి. ఉభయ గోదావరి జిల్లాలు పోలిన విధంగా నిత్యం పచ్చదనంతో కలకల్లాడుతుంటాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళంతా కూడా దాదాపు 80% పైగా స్థానికేతరులే. ఎంతో కాలంగా ఇక్కడ భూములను తీసుకుని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మక్తల్, మాగనూరు మండలాల్లో దాదాపు 500 మోటార్లతో కృష్ణా నీటిని పొలాల్లోకి మళ్లించుకుంటున్నారు రైతులు. ఒక్కో మోటార్ 10 హార్స్ పవర్ నుంచి 15 హార్స్ పవర్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇలాంటి బోర్లు వేటికి అనుమతుండవు. కానీ వ్యవసాయం నడవాలంటే ఇలాంటి పని చెయ్యాల్సిందేనని కొందరంటున్నారు. మోటార్లు బిగించుకుని ఇలాంటి పద్ధతుల్లో సాగు చేస్తున్న రైతుల్లో 20 మందే స్థానికులని తెలుస్తోంది. మిగతా 80% రైతుల్లో వలస వచ్చిన వారో భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వాళ్ళు ఉన్నట్టు సమాచారం. కుసుమార్తి దగ్గర ఉన్న ఒక లిఫ్ట్ ఉంది. దాని ద్వారా వేల కొద్దిగా మనకు నీళ్ళు అందలేదు. ప్రభుత్వం ఇంతకుముందు చేసింది. ఆ నీళ్ళు మనకు అందడం లేదు. మన కృష్ణ గురిజాల పక్కన ఒక లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ ద్వారా అందడం లేదు. రెండోదంటే మన కృష్ణ దగ్గర మన ఒక చిన్న లిఫ్ట్ ఉంది. దాని ద్వారా నీళ్ళు అందాలని ఎంతమంది కూడా చాలా ప్రభుత్వం చేసింది. దాని నీళ్ళు అందడం లేదు. గుడబులూరు దగ్గర ఒకటి ఉంది. ఈ లిఫ్టుల దగ్గర కొన్ని అందాక ఇక రైతులు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్గా లోన్ తీసుకుని వచ్చి అక్కడ మన 18 ఒడ్డున మోటార్లు కూర్చొని పెట్టి మోటార్ ద్వారా సొంతం పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి దాన్ని వెంబడే గవర్నమెంట్ చర్య తీసుకొని రైతులకు నీళ్ళు అందుబాటు చేయాలని. తప్పో ఒప్పో ఏదో ఒకటి వ్యవసాయం అయితే చేస్తున్నారు. కనీసం ఆ పంటనైనా రాష్ట్ర జనాలకు అందుబాటులో ఉంచుతున్నారా అంటే అదీ లేదు. గిట్టుబాటు ధర రావటం లేదన్న కారణంతో ధాన్యమంతా కర్ణాటక తరలుతోంది. భూమి, నీళ్లు మనవైతే ఆదాయం మాత్రం పక్క రాష్ట్రానికి వెళుతోంది. ఏటా కోట్ల రూపాయల సర్కారీ సొత్తుకు గండిపడుతోంది. 500 నుంచి 600 10 HP 15 HP మోటార్లు రన్ అవుతున్నాయి. దీనికి గాను వృధాగా వారు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉందో లేదో తెలియదు. ఈ నీటిని మనం అగ్రికల్చర్ కోసం ఉపయోగించుకోవడానికి పర్మిషన్లు ఉన్నాయో లేదో కూడా తెలియదు. రాబోయే రోజుల్లో ఈ కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతంలో మొత్తం కూడా 99% కాదు 100% ఈ ఆంధ్ర ప్రాంతం వల్లే ఇరిగేషన్ చేసుకునే వీలుంది. పండించే ధాన్యం అంతా కూడా రాయచూర్ మార్కెట్, పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ మార్కెట్ వాళ్ళు మన ఇన్కమ్ని తీసుకుంటున్నారు. గోదాం ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించుకోవడానికి గిట్టుబాటు ధరలు లేక కనీస మద్దతు ధర వరి అయితేనేమి, పత్తి అయితేనేమి, మిర్చి అయితేనేమి, ఆమ్దాలు అయితేనేమి ఇక్కడనే మార్కెట్ వాళ్ళు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా నేను ప్రభుత్వంతో కోరుతున్నాను. కృష్ణానదిలో బోర్ల వ్యవహారం కొందరికి బాగానే గిట్టుబాటు అవుతోంది. రైతుల ముసుగులో కొందరు బడాబాబులే బోర్లు వేసి నది నుంచి నీటిని తోడుతున్నట్టు జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ దందాకు కనీసం బ్రేక్ కూడా పడకపోవడంతో వేలాది ఎకరాల భూములు బినామీల చేతికి చిక్కుతున్నాయి. పరివాహక ప్రాంతంలో అక్రమ సాగుతో
నది విస్తీర్ణం కూడా క్రమంగా తగ్గుతోంది. చివరికి జిల్లాలో కృష్ణమ్మ పిల్ల కాలువలా మారిపోతోంది. ఈ పరిస్థితిపై పూర్తి స్థాయి సర్వే చేస్తే తప్ప అసలు వాస్తవాలు బయటకి రాని పరిస్థితి ఉంది. కృష్ణానది కబ్జాకు గురవుతోంది. ఏటా 2 పంటలు పండే భూములపై బినామీలు కన్నేస్తున్నారు. అయితే రైతుల పేర్లు చెప్పి బినామీలంతా కూడా వేల ఎకరాల భూముల్ని వశపరుచుకుంటున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.